చికెన్ అంటే చాలా ఇష్టం. కానీ అతని భార్య మంజు వెజిటేరియన్. పెళ్లికి ముందే మంజు పునీత్కి ఈ విషయం చెప్తుంది. చూడండి, నేను వెజిటేరియన్ని. నేను మాంసం తినను. సరేలే మంజు, కానీ నా కోసం వండుతావుగా. ఇప్పటివరకైతే వండలేదు, కానీ ప్రయత్నిస్తానండి. వాళ్ళ పెళ్ళైన మరుసటి రోజే పునీత్ తల్లి చనిపోతుంది. అమ్మ గురించి ఎదవని పోషిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు వీడిని ఇంట్లోంచి గెంటేసే టైం వచ్చేసింది. సరిగ్గా చెప్పారు. వీడికి పని పాటు ఏమీ రాదు. ఉత్త పుణ్యాన డబ్బులు తీసుకుంటున్నాడు. పునీత్ మరియు అతని అన్నయ్య రోహిత్ కలిసి ఒక చిన్న హోటల్ని నడిపేవారు. పునీత్కి లెక్కలు చూడడం అస్సలు వచ్చేది కాదు. రోహిత్ తమ్ముడితో అన్ని పనులు చేయించి అతను మాత్రం కూర్చుని లెక్కలు చూసుకుంటూ ఉండేవాడు. రోహిత్కి తమ్ముడితో కలిసి ఉండడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తల్లి చనిపోయాక, అరే పునీత్, నీ సామాన్లు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? కానీ ఎక్కడికన్నయ్యా? నాకేం తెలుసురా నువ్వెక్కడికి పోతావో, కానీ ఇంట్లో మీ ఇద్దరు ఉండటానికి వీల్లేదు, అర్థమైందా? మంజు ఏడుస్తూ తన తోటికోడలి కాళ్ళు పట్టుకుంటుంది. చూపించక్క, మాకు మొన్ననే పెళ్ళైంది, ఎక్కడికి వెళ్తాం? ఈ ఎదవని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? వీడి బుర్రలో ఉత్తం మట్టుంది. పనిగిని ఏం చేత కాదు. ప్రతి నెల వట్టి పుణ్యాన డబ్బులు తీసుకుంటాడు. వెళ్ళండి ఇక్కడి నుండి. వాళ్ళిద్దరూ పునీత్ మరియు మంజుని ఇంట్లోంచి పంపించేస్తారు. మంజుకి కొన్ని చీరలిచ్చి వంట చేసుకోవడానికి ఒక మట్టి గిన్నె, ఒక గరిటె ఇస్తుంది. అక్క, ఒక మట్టి గిన్నెతో మేము ఎలా వంట చేసుకుంటాం? ఇంకొన్ని గిన్నెలు ఇవ్వక్క. వెళ్ళవే, అన్ని గిన్నెలతో ఎంత వంట చేసేస్తావేంటి? గంజి కాసుకోవడానికే కదా, అది సరిపోతుందిలే. ఒక్క గిన్నెతో ఎలా వండుతామో బహుశా శీతల్కి తెలిస్తే బావున్ను. తెలిస్తే అది కూడా ఇచ్చేది కాదేమో. ఇచ్చినవి తీసుకుని పునీత్ మరియు మంజు అక్కడి నుండి బయలుదేరుతారు. మంజు, నన్ను క్షమించు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నీకు ఇన్ని కష్టాలు మంజు. ఇందులో మీ తప్పే ఉందండి. మీ అన్నయ్య వదిన ఇలా చేస్తారని మీకు కూడా తెలియదు కదా. నేను చిన్నప్పటి నుండి చాలా బుద్ధిమంతుణ్ణి, కానీ చదువులో మాత్రం నేను ధ్యాస పెట్టలేదు. అన్నయ్య ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేవాడు. అమ్మ మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. సరేలేండి, నేను వచ్చేసానుగా, అంతా నేను చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు మంజు? నా దగ్గర డబ్బులు లేవు, ఇల్లు లేదు. మనం ఇక్కడెక్కడుంటాము? ఏ, ఫుట్పాత్ మీద ఎంతమంది ఉన్నారో చూడండి. మనం కూడా అంతే. మరి డబ్బులెలా? ఇప్పుడు మనం అడుక్కుందాం, తర్వాత సంగతి చూద్దాం. మంజు ఫుట్పాత్ మీద ఒక కర్రకి తన చీర కట్టి చిన్న గుడారంలా చేసి దాంట్లో ఇద్దరు తలదాచుకుంటారు. మర్నాడు ఉదయం ఇద్దరు అడుక్కుంటూ ఉంటారు. కొంచెం ధర్మం చెయ్యండి బాబు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మేం చాలా పేదవాళ్ళం, ధర్మం చెయ్యండి. కానీ వయసులో ఉన్న భార్యాభర్తల్ని చూసి అందరూ ఇలా అంటారు. అబ్బో, చూసారా, వీళ్ళకి ఫ్రీగా భోజనం కావాలి. కాళ్ళు చేతులు అన్నీ బానే ఉన్నాయిగా. వింటున్నారా? ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఎవరిస్తారయ్యా పని? మీరిస్తారా? నా దగ్గర పనేం లేదు, కానీ మీకు ఇంకెక్కడైనా పని దొరుకుతుంది. అనడానికి ఏమైనా అనొచ్చు, కానీ సమయానికి ఎవ్వరూ సహాయం చెయ్యరు. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ మంజు మరియు పునీత్కి కడుపు నింపుకోవాలి కదా. పక్కనే బంటి అనే 15 ఏళ్ల కుర్రాడు అడుక్కుంటూ ఉంటాడు. ఆ అబ్బాయితో వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది. బంటి రోజు రొట్టెలు తెచ్చి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు. అన్నా, ఊరికే డబ్బులు ఇవ్వరు అందరూ, దానికోసం కొంచెం యాక్టింగ్ చేయాలన్నా. అవునా? అదెలా? అప్పుడప్పుడు కుంటోడ్లా గుడ్డోడ్లా, నేనైతే అదే చేస్తాను. పునీత్కి ఆ ఐడియా నచ్చుతుంది. మర్నాడు పునీత్ బంటితో కలిసి గుడ్డివాళ్లా అడుక్కుంటూ ఉంటాడు. ఈరోజు పునీత్కి మొత్తం 4000 రూపాయలు వస్తాయి. బంటి, నువ్వు చాలా తెలివైనోడివి. నీ వల్లనే మాకు ఈరోజు ఇన్ని డబ్బులు వచ్చాయి. చెప్పు, ఏం తింటావు? నేను చికెన్ తిని చాలా రోజులైంది. నేను కూడా చాలా రోజుల నుండి చికెన్ తినలేదు. నీ వెళ్ళి తీసుకొస్తాను. కానీ కళాయి లేదండి. సరేలేండి, తిండి ఏదో ఒకటి చేస్తాను. పునీత్ కిలో చికెన్ తీసుకొస్తాడు. మంజు కర్రల పొయ్యి మీద మట్టి గిన్నె పెట్టి అందులో చికెన్ వేస్తుంది. మట్టి గిన్నెలో ఎలా వండుతావు? తెలీదండి, ప్రయత్నం చేస్తాను, కానీ ఇంకోటి లేదుగా. మంజు అందులోనే అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసి కలిపి చిన్న మంట మీద వండుతూ ఉంటుంది. గంట తర్వాత చికెన్ ఉడికాక మంజు మట్టి గిన్నె మీద మూత తీసి చూసేసరికి దాంట్లోంచి మంచి వాసన రావడంతో మంజు నోట్లో నీళ్లొచ్చేస్తాయి. నేను మొదటిసారి చికెన్ వండాను. వాసన ఎంత బాగుందో. కాస్త తిని చూడు మంజు, అయినా తినడానికి ఇంకేమీ లేదుగా. మంజు అన్నం వండాక ముగ్గురు కలిసి మట్టి గిన్నెలో వండిన చికెన్ని తింటారు. చికెన్ చాలా బాగుంది. అవును వదినా, చికెన్ చాలా బాగా చేసావు. ఇలాంటి చికెన్ నేను ఇప్పటి వరకు తినలేదు.
నేను కూడా మట్టి గిన్నెలో వండితే ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. 1 కిలో చికెన్ ముగ్గురు కలిసి మొత్తం తినేస్తారు. మంజు వదినా, నువ్వు హండీ చికెన్ ఎంత బాగా ఉండేవో, దీన్ని నువ్వు అమ్మొచ్చుగా. అవును కదా, ఇదేదో బాగుందే. అందరూ ఒకే రకం చికెన్ తిని తిని బోర్ అవుతున్నారు. అందరికీ హండీ చికెన్ నచ్చుతుంది వదినా. కానీ దానికోసం చాలా డబ్బులు కావాలిగా. పెద్ద హండీ కావాలి, బోల్డన్ని కర్రలు కావాలి, గిన్నెలు కావాలి, కనీసం 10,000 కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? నేనిస్తా అన్నా. నేను అడుక్కుంటూ డబ్బులు దాచిపెట్టాను. ఆ డబ్బుల్ని నేను ఈ వ్యాపారంలో పెడతాను. మీరు నన్ను పార్ట్నర్ని చేసుకోండి. మర్నాడు నుండి మంజు హండీ చికెన్ చేయడం మొదలు పెడుతుంది. హండీ చికెన్ వాసనకే జనాలు వస్తూ ఉంటారు. మంజు ఫుట్పాత్ మీద కూర్చొని హండీ చికెన్ వండుతూ ఉంటుంది. బంటి మరియు పునీత్ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. మెల్లగా వాళ్ళ వ్యాపారం హండీ చికెన్ పేరుతో ఫేమస్ అవుతుంది. ఏ మనిషి వాళ్ళని ఏదైనా పని చేసుకోమని సలహా ఇస్తాడో అతనే ఒకరోజు వస్తాడు. హండీ చికెన్ తిని అతను ఇలా మెచ్చుకుంటాడు. ఆహా, మీరు చాలా మంచి పని చేశారు. ఇంత టేస్టీ చికెన్ వండుతున్నారు. 1 సంవత్సరంలోనే వాళ్ళు పెద్ద షాప్ ఓపెన్ చేస్తారు. బంటి వాళ్ళిద్దరితో కలిసి ఉంటూ ఉంటాడు. అక్కడ రోహిత్ హోటల్ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పునీత్తోనే మొత్తం పనులన్నీ చేయించేవాడు. పునీత్ కస్టమర్స్ అందరినీ బాగా పలకరించేవాడు. కానీ రోహిత్కి అవేమీ చేతకాక హోటల్ మూసేసుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత పునీత్ ఆ హోటల్ని కూడా కొనేస్తాడు. ఈ విధంగా హండీ చికెన్ అమ్మి పునీత్, మంజు మరియు బంటి ధనవంతులే సంతోషంగా ఉంటారు. సలోని ధనవంతుల బిడ్డ. రోహిత్ని లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. రోహిత్ ఫ్యామిలీ కూడా బాగానే ఉంటుంది. రోహిత్ తండ్రి ఒకసారి అనారోగ్యానికి గురవుతాడు. దాంతో రోహిత్ తన తండ్రిని పని చేయనివ్వలేదు. రోహిత్ తమ్ముడు చదువుకుంటూ ఉంటాడు. అందుకే ఇంట్లో సంపాదించే వ్యక్తి కేవలం రోహితే. రోహిత్, ఇదేంటి నాకు జస్ట్ 500 ఇచ్చావు? నీకు తెలుసా బ్యూటీ పార్లర్కి ఎంత అవుతుందో? కనీసం నాకు 10,000 కావాలి రోహిత్. సలోని, 10,000 రూపాయలా? ఏం మాట్లాడుతున్నావు? 1,000-2,000 అంటే ఓకే, కానీ అది కూడా నాకు కొంచెం కష్టమే సలోని. 10,000 రూపాయలు బ్యూటీ పార్లర్కి ఖర్చు చేస్తే ఎలా? చిచి, నేను డాడీ మాట విని నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఆ రోజు అనిల్ని పెళ్లి చేసుకుని ఉంటే నేను హాయిగా ఉండేదాన్ని. ఆఖరికి ఆ మాట అనేసావుగా. వాడంటే పెద్దింటి అబ్బాయి. సరేలే, వదిలే. ఆ మాట్లాడి నా మనసు పాడు చేయకు. ముందే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నాన్నకి మందులు తీసుకురావడానికి వెళ్ళాలి. పెళ్లి తర్వాత రోహిత్ మరియు సలోనీల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. దానికి కారణం సలోని ధనవంతుల బిడ్డ అవడమే. సలోనికి చాలా పెద్ద పెద్ద కోరికలుంటాయి. వాటిని తీర్చడం రోహిత్ వల్ల కాదు. కానీ రోహిత్ ఎంతో ప్రయత్నించేవాడు సలోనీని సంతోషపెట్టాలని. కానీ సలోని మాత్రం అస్సలు సాటిస్ఫై అయ్యేది కాదు. అమ్మా, సలోని ఏది? బాబు, సలోని బజార్కి వెళ్ళిందిరా. చాలాసేపు అయింది. ఒకసారి కాల్ చేసి చూడు. సరేనమ్మా, చేస్తాను. నెక్స్ట్ వీక్ సలోని బర్త్డే అమ్మా. మనం ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేద్దామా? సలోని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కాబావను కూడా పిలుద్దాం. తప్పకుండా నాయనా. సలోని పుట్టినరోజు ఈ ఇంట్లో మొదటిసారి జరగబోతుంది. మనమంతా కలిసి తన పుట్టినరోజు చేద్దాంరా. రోహిత్, ఓ పంచేయ్. నా మిత్రుడొకడు క్యాటరింగ్ చేస్తాడు. వాడు మన ఇంట్లో పార్టీకి మంచి మంచి వంటలు చేయిస్తాడురా. నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. అప్పుడే అక్కడికి సలోని వస్తుంది. 1 మినిట్ మావయ్య, నా బర్త్డే పార్టీ ఎక్కడ ఎలా ఇవ్వాలో అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలి. మీరంటున్నట్టు ఇంట్లో పార్టీ, క్యాటరింగ్ ఇదంతా నా స్టేటస్కి సరిపడదు. నాకు నచ్చినట్టు నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు నాకుంది. నేను 7 స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేశాను. ఇంకో విషయం, మీరేం టెన్షన్ పడకండి. అరేంజ్మెంట్స్ అన్నీ మా డాడీ చూసుకుంటారులేండి. ఆయన నాకు తన క్రెడిట్ కార్డు ఇచ్చేశారు. నేను దాంతో ఖర్చు చేసి వస్తున్నాను మావయ్య. కేవలం మీరందరూ బాగా రెడీ అయితే చాలు. నా బర్త్డే సెలబ్రేషన్స్ 7 స్టార్ హోటల్లో కదా, అందుకే చెప్తున్నా. సలోని, ఏం మాట్లాడుతున్నావు? రోహిత్ కోపంలో ఏదో అనేలోపే అతని తల్లి ఇలా అంటుంది. రోహిత్ బాబు, ఏం పర్వాలేదులే. సలోని మొదటి పుట్టినరోజు కదారా, తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని మనం మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం కూడా తనతో పాటు హోటల్కి రావాలని తన కోరికైతే మనం తప్పకుండా వెళ్ళాలిరా. సరేనా? రోహిత్, మీ అమ్మ కరెక్టే అంటుందిరా. అలా తన పుట్టినరోజు పండుగ చేసుకోవాలనుకుంటే చేసుకొని బాబు. తను ఆనందంగా ఉంటుంది. ఇంట్లో అయినా బయట అయినా ఏముంది. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను.
రోహిత్ గదిలోకి వెళ్ళి సలోనీని కోప్పడతాడు. సలోని, నిన్ను సంతోషపెట్టడానికి నేను అన్ని విధాలా ట్రై చేస్తున్నాను, కానీ నువ్వెప్పుడూ మీ పుట్టింటి వాళ్ళని మధ్యలో తీసుకొస్తావు. 7 స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది సలోని? నాకు చెప్పుంటే ఏదైనా మంచి రెస్టారెంట్లో అరేంజ్ చేసేవాణ్ణిగా. ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు రోహిత్? నీకు తెలుసా మా ఇంట్లో వాళ్ళు నా బర్త్డే కోసం ఎదురు చూస్తూ ఉంటారని? నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నా బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. నేను నీ ఇంటి వాళ్ళ పరువు కూడా కాపాడాను. అందరూ నా బర్త్డే పార్టీ అడుగుతూ ఉన్నారు. ఇంత చిన్న ఇంటికి అందరినీ ఎలా పిలవను? మీ నాన్నగారి మాటలు విను. నాకైతే నవ్వు వచ్చింది రోహిత్. ఏదో క్యాటరింగ్ అని అంటున్నారు. సరేలే ఈ కాపు, మీ అందరికీ చెప్పానుగా, నా బర్త్డే రోజు బాగా రెడీ అవ్వండి. దాని గురించి ఇంకేం మాట్లాడుకో. సలోని ప్రవర్తనతో రోహిత్ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కానీ సలోని వాళ్ళింటి కోడలు, అందుకే ఏమీ అనలేకపోతారు. సలోని తన ఆడబిడ్డ మరియు ఆమె భర్తని కూడా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. అందరూ భోజనం టేబుల్ దగ్గర కూర్చుంటారు. రోహిత్, ఇదేంటి అత్తయ్య షాలు కప్పుకుంది? చలికాలంలో వేసుకున్న బట్టలు వేసుకొచ్చిందేంటి? ఇది ఎండాకాలం కదా, షాలు కప్పుకోవడం ఏంటి రోహిత్? అమ్మకి ఏసీలో ఉండే అలవాట్లేదు. ఇక్కడేమో ఏసీ చాలా ఫుల్గా ఉంది. తను ఎక్కువసేపు ఏసీలో ఉండలేదు సలోని, కానీ తను నీకోసం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చాలా టైం పట్టేలా ఉంది, అందుకే నేనే తనకి చెప్పాను షాలు కప్పుకోమని. అందులో ఏముంది? సలోని, ఇలా రామ్మా. వస్తున్నా డాడీ. సలోని, కేక్ కటింగ్ అయిపోయిందిగా. మీ అత్తగారి వాళ్ళు ఏం తింటారో అడుగమ్మా. మా కోసం మేమందరం ఆల్రెడీ ఆర్డర్ చేసేసాం. వీళ్ళంతా నార్మల్ ఫుడ్డే తింటారు డాడీ. 7 స్టార్ హోటల్ ఫుడ్ వీళ్ళు ఎప్పుడూ తినుండరు. అటు చూడండి, మా ఆడపడుచు పిల్లలు ఎలా కూల్ డ్రింక్స్ తాగుతున్నారో. లైఫ్లో ఫస్ట్ టైం తాగుతున్నట్టు. నా బర్త్డే పార్టీకి ఇలాంటి ఊరోళ్ళని ఎందుకు పిలిచానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. అప్పుడే వర్ష అక్కడి నుండి అలా వెళ్తూ సలోని మాటలు వింటుంది. తన పిల్లలకి నచ్చచెప్పి కూర్చోబెడుతుంది. రోహిత్ తల్లిదండ్రులు హెవీగా ఫుడ్ తినరు. వాళ్ళు రోటీ, దాల్ మాత్రమే తింటారు. రోహిత్ చాలా బాధపడుతూ ఉంటాడు. వర్ష సలోని మాటలు విని బాధపడుతుంది. కానీ సలోని బర్త్డే వల్ల ఎవ్వరూ ఏమీ అనలేకపోతారు. కాసేపటికి సలోని ఫ్రెండ్స్ తనని డాన్స్ చేయడానికి పిలుస్తూ ఉంటారు. సలోని, కమ్ సోనియా, లెట్స్ డాన్స్. నీ బర్త్డే నాడు మనం ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ యా, నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఇంతసేపు నేను మీతో డాన్స్ చేశాను కదా, వదిలేయండి బాబు ప్లీజ్. కానీ సలోని మళ్ళీ డాన్స్ చేయడానికి వెళ్ళబోతుంటే తను కూర్చున్న చైర్కి తన డ్రెస్ ఇరుక్కుపోతుంది. వెనక నుండి పూర్తిగా చినిగిపోతుంది. అప్పుడు సలోని అలానే కూర్చుంటుంది. ప్లీజ్ యా, నా కాళ్ళు నొప్పొస్తున్నాయి. ఓ పని చేయండి, మీరు డాన్స్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి బాబు. సలోని కోడలా, నేను మీ మావయ్య ఒక రిసెప్షన్కి వెళ్ళొస్తాం. మాతో నీకేం పని లేదుగా? లేదత్తయ్యా, మీరు వెళ్ళండి. ఎంతసేపైనా సలోని కుర్చీలోంచి లెగకపోయేసరికి రోహిత్ కంగారు పడతాడు. ఏమైంది సలోని? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? రోహిత్, నా డ్రెస్ వెనకాల చినిగిపోయింది. నేను పైకి లేవలేను రోహిత్. అందరితో నేనేమని చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సేపటి నుండి అందరూ నన్ను పిలుస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు రోహిత్. రోహిత్ తన తల్లి, అక్కకి ఈ విషయం చెప్తాడు. వాళ్ళు సలోని దగ్గరికి వెళ్ళి, సలోని, నువ్వేం కంగారు పడకమ్మా. ఇదిగో నా షాలు కప్పుకొని నువ్వు పైకి లేవచ్చు. నా దగ్గర కేశవి రబ్బర్ బ్యాండ్ ఉందిలే. నేను ఈ షాలుని కొంచెం స్టైల్గా కట్టనా? ఈ మధ్య రీల్స్లో వస్తున్నాయిగా, రకరకాలుగా షాల్స్ వేసుకుంటున్నారు. నేను దాన్ని స్కార్ఫ్ స్టైల్లో వేస్తా ఉండు. వర్ష సలోనికి స్కార్ఫ్ లాగా షాలు వేస్తుంది. అందరూ సలోనీని ఈ కొత్త స్టైల్లో చూసి తనని చాలా మెచ్చుకుంటారు. కానీ సలోని షాల్ ఎందుకు వేసుకుందో ఎవ్వరికీ తెలీదు. ఏ సలోని, వావ్, నీ షాలు చాలా స్టైల్గా, బ్యూటిఫుల్గా ఉంది. నాకు కొంచెం చలిగా అనిపిస్తే మా అత్తయ్య తన షాలు నాకు ఇచ్చారు. వర్ష వదిన దీన్ని స్టైల్గా వేశారు. మా అత్తవారింటి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారే. ఐఎమ్ వెరీ లక్కీ. ఇంత మంచి అత్తారింటి వాళ్ళు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ వదిన. సలోనికి అప్పుడు అర్థమవుతుంది తన పొగరుతో అంత మంచి అత్తవారిని బాధపెట్టిందని. సలోని తన ప్రవర్తన పూర్తిగా మార్చుకుంటుంది. ఆ రోజు నుండి అత్తవారింటి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటుంది. Thanks for watching.